బుద్ధుని బోధనల ఆధారంగా మనస్సును స్వచ్ఛంగా మార్చుకునే అద్భుతమైన విధానంపై ఇది మీకోసం ఒక సంక్షిప్త సారాంశం. ముడి బంగారాన్ని ఇతర లోహాల నుండి వేరుచేసి ఎలాగైతే ప్రకాశవంతంగా మారుస్తారో, సరిగ్గా అలాగే ఒక భిక్షువు తన మనస్సులోని అవరోధాలను తొలగించి అపారమైన మానసిక స్పష్టతను ఎలా సాధించవచ్చో ఈ మూలాలు మనకు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇక ఇందులో మొదటిది, మనస్సును కలుషితం చేసే 5 ప్రధాన మలినాలు ఉన్నాయి. అవేంటంటే ఇనుములాంటి ఇంద్రియ కోరికలు, రాగిలాంటి కోపం, తగరంలాంటి బద్ధకం, సీసంలాంటి ఆందోళన మరియు వెండిలాంటి సందేహం. మీకిక్కడ వెండి ఎంతో విలువైనదిగా కనిపించినా సరే, ఆధ్యాత్మిక మార్గంలో ఏ నిర్ణయమూ తీసుకోనివ్వకుండా మనల్ని అడ్డుకునే ఒక ప్రమాదకరమైన భ్రమలాంటిది. రెండవది, ఒక భిక్షువు తన నిరంతర సాధన ద్వారా ఈ 5 అవరోధాలను పూర్తిగా తొలగించినప్పుడు ఆ మనస్సు చాలా పదునుగా, అత్యంత శక్తివంతంగా మారుతుంది. ఇది జీవితంలోని లోతైన సత్యాలను స్పష్టంగా గ్రహించడానికి, అలాగే అపారమైన ఏకాగ్రతను సాధించడానికి మనకు ఎంతగానో సహాయపడుతుంది. చివరిగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ స్వచ్ఛమైన మనస్సు అనేది కొత్తగా ఎక్కడో బయట దొరికేది కాదండి. అది మన సహజ లక్షణం. అంటే మనలో ముందే ఉన్న బంగారు ప్రకాశాన్ని కప్పి ఉంచిన ఈ మలినాల పొరలను కడిగించి తొలగిస్తే చాలు. అప్పుడే 6 ఉన్నత శక్తులను మనం సులభంగా చేరుకోగలం. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ మనస్సు అప్పటికే స్వచ్ఛమైన బంగారం లాంటిది. కేవలం దానిపై పేరుకుపోయిన ఆ చిన్న చిన్న మలినాలను తుడిచేస్తే చాలు, మీలోని అద్భుతమైన సామర్థ్యం దానంతటదే బయటపడుతుంది.